కేంద్ర ప్రభుత్వం ఏదైతే జిఎస్టీ 2.0 ప్రజల జీవితాల్లో ఒక పెనుమార్పులు తీసుకురాబోతుంది. ఇట్స్ ఎ గేమ్ చేంజర్. గతంలో 4 స్లాబ్లు ఉండేది, ఇప్పుడు 2 స్లాబ్ల విధానానికి వస్తుంది. మీరు ఈరోజు పేపర్ చూసిన నేను రాగానే మెయిన్ పేపర్లో మామూలుగా దసరాకు దీపావళికి ఎలక్ట్రానిక్ కంపెనీలు ఎల్జీ కానీ శాంసంగ్ కానీ టీవీ కంపెనీలు రెఫ్రిజిరేటర్ కంపెనీలు అదే రకంగా ఎలక్ట్రానిక్ షాప్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఎప్పుడు కూడా మా దగ్గర తక్కువ ధర అని చెప్పేసి ఫెస్టివల్ ప్రైజ్ అని ఒకటి పెడతారు. సార్ అట్లా పెట్టలా, ఓల్డ్ జిఎస్టీ న్యూ జిఎస్టీ స్లాబ్ పెడతా ఉన్నారు. దట్ ఈస్ అ చేంజ్. దాదాపు 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయానికి గండిపడే పరిస్థితులు ఉన్నా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ జిఎస్టీ 2.0ని ఆహ్వానిస్తాను. ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పెరగాలనే ఆలోచన, ప్రజలకు 4 రూపాయలు డబ్బులు మిగిలల్లా, తద్వారా వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తారనే ఆలోచన. ఈ రోజున మళ్ళీ ఒకటి ఏదైతే పవర్ సెక్టర్లో రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో పవర్ టారిఫ్ తగ్గిస్తానమని పవర్ మినిస్టర్ కూడా గొడ్డిపాటి రవి ప్రెస్ మీట్ పెట్టి మరీ తెలియజెప్పడం జరిగింది. దాదాపు 1,000 కోట్ల రూపాయలు దీంతో ఆదా అవుతుంది రాష్ట్రానికి. రాష్ట్ర ప్రజల మీద భారం తగ్గుతుంది 1,000 కోట్లు. గత పాలకులు కరోనా టైంలో అసలు కళ్ళకు కనపడకుండా వైరస్ సంచరిస్తా అంటే అసలు వీళ్ళకి బిల్లు ముట్టుకునే వరకు షాక్ కూడా కొట్టకుండా ఒకటేసారి రేట్లు పెంచి బిల్లు చేతిలో పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మీరు అడగకుండానే రేట్లు తగ్గించేసి మీకు మళ్ళీ మీ మీద ఆర్థిక భారం తగ్గిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తారు. మొన్నటి రోజున హౌస్లో బాలకృష్ణ గారు కూడా మాట్లాడిండేది, బహుశా ఆయన భావము సరైందే. భావ ప్రకటనలో మీరు వినేది మామూలుగా ఏమ్మా అంటే నీ అమ్మ అన్నట్టు కొంతమందికి వినపడుతుంది. అది వాని ఆలోచన విధానం, కానీ మేము వీ కెనాట్ హెల్ప్ ఫర్ ఇట్. ఆయన చెప్పదలుచుకున్నది ఏంటంటే కామినేని శ్రీనివాస్ గారు చెప్పిన దానికి ఆ రోజున ఎవరు బలవంతం చేయలేదు, ఎవరు కూడా దానికేమి బలవంతం చేసి పిలవలేదు అనే మాట తెలియజెప్పదలుచు. అంతేగాని ఆయన ఎవరిని కించపరిచి మాట్లాడే ఉద్దేశం ఆయనకు లేదు. ఆ రోజు ఒక గ్లాసులో మందు ఇంకా మాట్లాడుతున్నారు వగైరాలు. అది మీ విఘ్నతకు వదిలేస్తున్నాం. మీ ఆలోచన విధానం అంతే. మీరు ఇన్ని మంచి పనులు చేసే ప్రభుత్వాన్ని నేరుగా విమర్శించలేకపోతున్నారు. ఈ ప్రభుత్వం పనిచేయలేదని, ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడం లేదని చెప్పలేకపోతున్నారు, ఈ ప్రభుత్వం సంక్షేమం అమలు చేయడం లేదని చెప్పలేకపోతున్నారు, ఈ సంక్షేమము అభివృద్ధి చేయలేదని చెప్పలేకపోతున్నారు. మీరు చేయగలిగిందల్లా కుటిలయత్నాలు, కుంటి సాకులు, అడ్డగోలు వ్యవహారాలు, ఇంతేగాని సరైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి పాత్ర పోషించేటువంటి పరిస్థితులు మీకు లేవు. ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకు పోతాడు. ప్రతిపక్ష పాత్ర పోషించాలని చెప్పేసి నువ్వు అసలు ఈ వ్యవస్థలో ఉండకూడదనే ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చింది. నువ్వు ప్రతిపక్ష పాత్ర గురించి కోర్టుకు పోయినా ఇంకో చోటికి పోయినా అంతరిక్షానికి పోయినా రాదు జగన్మోహన్ రెడ్డి. నీకు ఇవ్వాల్సింది ప్రజలు, వాళ్ళు ఇవ్వకూడదు అనుకున్నారు, ఇవ్వాలా. యూ షుడ్ వెయిట్ ఫర్ అనదర్ 5 years టర్మ్. 5 సంవత్సరాల వరకు వేచి ఉండాల్సింది. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అందం. ఇది ఎవరైనా కూడా అంతే. ఇది చాలా ఎక్స్పెన్సివ్ మిస్టేక్స్. మేము కూడా ఒకసారి ఓటేసి వచ్చి ఇంట్లో పడుకుంటే చెత్త మనిషిని ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి కల్పించాం. తప్పది, అటువంటి తప్పిదాలు చేసినాం. కానీ నువ్వు చేసినటువంటి పరిపాలన నీకు ప్రజలు ఒక నమ్మకంతో అందిస్తే ప్రజలు పిచ్చోళ్ళని నువ్వు అనుకున్నావు. నువ్వే ఆ రకంగా ఏమారినావు, మేము ఈ రకంగా ఏమారినాం. ఏమారిన కూడా 5 ఏళ్ళు ఏడ్చాల్సిందే, వాడు వెయిట్ చేయాల్సిందే మళ్ళీ టర్న్ వచ్చేవాడు. కానీ నువ్వు ఏమారినావు, నువ్వు ప్రజలు ఏమారుతారనుకున్నావు, ప్రజలు ఏమారలా. కాబట్టి నీకు ఆ పరిస్థితి వచ్చింది. దాన్ని నువ్వు గౌరవించకుండా శాసన మండలిలో మాత్రము గొంతుంది కదా అని చెప్పేసి అరిచేస్తాను. నువ్వు నిబద్ధత కలిగిన వ్యక్తి అయితే అక్కడెందుకు పోతున్నావయ్యా? అక్కడెందుకు వస్తున్నారు మీరు? ఇక్కడెందుకు రావట్లేదు? నువ్వు యాజ్ అన్ ఎమ్మెల్యే కూడా నువ్వు రిప్రజెంట్ చేయాల్సింది అపోజిషన్లో.
అది నీ బాధ్యత, కనీస బాధ్యత ఓట్లు వేసుకున్న తర్వాత. ఇటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు పనికొస్తాడా పనికిరాడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు తీర్చుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మీరు మాట్లాడే మాటలు కుట్ల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదో కమ్యూనిటీస్ మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టాలా, పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా, సయోధ్యగా ఉన్నటువంటి పార్టీల మధ్యన చిచ్చు పెట్టాలా, తద్వారా రాజకీయాల్లో ఈ కుట్ల ప్రయత్నాలు జరగవు. ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం, మనసుండే ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం. దీన్ని ప్రజలు ఓన్ చేసుకున్నందుకే ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చింది. ప్రజల కోసం పనిచేస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో కూడా మీకు అవకాశం లేదని ఘంటాపరంగా చెప్పగలుగుతానని చెప్పేసి కూడా చెప్తాను. మీరు చేసేటువంటి వెకిలి చేష్టలకు కానీ, కుట్రపూరితమైనటువంటి చర్యలకు కానీ మేము గర్వము. ప్రజాక్షేత్రంలో వాస్తవాలు తెలియజెప్పేటువంటి ప్రక్రియ నిరంతరం చేస్తూనే ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. అంతేకాకుండా పాత్రికేయ మిత్రులు అబ్దులైన